హాయ్ నమస్తే నేను ప్రియ రమేష్ వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఐఏఎస్లు ఐపీఎస్ తెగ గుబులు పడుతున్నారా ఎవరు ఎప్పుడు ఏ శాఖలో ఉంటారో తెలియడం లేదట డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందు ఎర్ర రిబ్బన్ల బారికేడ్స్ వెలిసాయట ఎందుకో మరి తెలంగాణ కాంగ్రెస్ లో పదవులకు ముహూర్తం బాలేదట నల్గొండ రైస్ మిల్లులో దొంగలు పడ్డారట మరి ఆ దొంగలెవరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికారుల తీరు చర్చనీయాంశమవుతుంది ఎప్పుడు ఏ జిల్లాకు కలెక్టర్ ఉంటారో ఏ శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమితులవుతారో తెలియని పరిస్థితి నెలకొంది మరోవైపు పలు కీలక శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం మరింత చర్చకు దారితీసింది బయట నియామకం సచివాలయంలో ఉద్యోగంతో తమ పని తాము చేసుకుపోతున్నారు అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగి చేతికి ఐఏఎస్ ఐపీఎస్ ఫైళ్లు వెళ్తుండడంతో అధికారులు ఆగ్రహానికి లోనవుతున్నారు ఇదెక్కడి చోద్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఫైళ్లను సచివాలయంలో ప్రభుత్వ అధికారి పరిశీలించి ప్రధాన కార్యదర్శి పేషీకి పంపిస్తారు కానీ తెలంగాణ సచివాలయంలో మాత్రం దానికి విరుద్ధంగా సాగుతోంది సచివాలయంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గరకు ఆ ఫైల్స్ వెళ్లటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత ఏడాదిన్నర కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగి పరిశీలించిన తర్వాతనే సీఎస్ కు ఫైళ్లు వెళుతున్నాయనే ఆరోపణలు సచివాలయంలో గుప్పమంటున్నాయి తమ ఫైళ్లను ఆయన ద్వారా ఎందుకు పంపిస్తున్నారంటూ కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లోపల రగిలిపోతున్నారట ఇదెక్కడ పద్ధతి అధికారులుగా తాము ఉండి ఏం లాభమంటూ సహచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అంతేకాదు ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు ఒక మంత్రిత్వ శాఖలోని ఒక బోర్డు ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా నియమించిన వ్యక్తికి అక్కడ కాకుండా సచివాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే కాకుండా సెక్రటరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించడం ఉద్యోగులకు ఆగ్రహానికి తెప్పిస్తుందట ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి వద్దే తేల్చుకుంటామని తెలంగాణ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో సనత్ నగర్ లో ఒక బోర్డు కార్యాలయం కొనసాగుతున్నది ఈ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్ గా ఉంటారు గతంలో పనిచేసిన ఒక చైర్పర్సన్ తనకు దగ్గరగా ఉన్న ఒక రిటైర్డ్ అధికారికి పునరావాసం కల్పించారు ఏడాది కాలం పాటు పనిచేసేందుకు వీలుగా బోర్డులో కాంట్రాక్టు ఉద్యోగిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల ప్రకారం ఆయన బోర్డు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించాలి కానీ ఆయన్ను సచివాలయంలోకి తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు తొలుత ఆయనకు సెక్రటరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ బాధ్యతలు అప్పగించారు సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు మొదలుకొని అధికారులకు సీట్లు కేటాయించడం బిల్డింగ్ లో మరమ్మతులు శానిటేషన్ సమావేశాలు జరిగిన సమయంలో హాళ్ల కేటాయింపు తినుబండారాలు సమకూర్చడం వంటి విధులు చూసేవారు సెక్రటరియట్ బిల్డింగ్ నిర్వహణ కోసం ప్రతి నెల కోటికి పైగానే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఇలాంటి కీలక బాధ్యతలు ఆర్ఎండ్బీ శాఖకు చెందిన ఇంజనీర్లకు అప్పగించాల్సి ఉండగా కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించడం ఏంటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లను పరిశీలించి ప్రధాన కార్యదర్శికి పంపించే ముఖ్య బాధ్యతను కూడా అప్పగించడం మరొక వివాదానికి కారణమైంది సెలవులు అనుమతులు పదోన్నతులు వ్యక్తిగత సమస్యల కోసం ఇచ్చే వినతులకు సంబంధించిన ఫైళ్లను ఆయన ద్వారా ప్రధాన కార్యదర్శికి వెళ్లేలా మౌఖిక ఆదేశాలు ఉన్నాయని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు ఇది సరైన విధానం కాదని పర్మనెంట్ అధికారికి అప్పగించాలని ఇద్దరు ముగ్గురు ఐఏఎస్లు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన కూడా వినిపిస్తుంది అది తెలంగాణ సచివాలయం రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల పనులు అక్కడే జరుగుతాయి సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు కాంట్రాక్టులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు కానీ ఇప్పుడు అది ఒక నిషేధిత ప్రాంతంగా మారింది రెడ్ రిబ్బన్లతో దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వంలో నెంబర్ 2 అని చెప్పుకుంటున్న పేషి ఆయన కార్యాలయం వద్ద సెక్యూరిటీని టైట్ చేశారట ఇంతమందిని బందోబస్తుగా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి నంబర్ 2 పేషి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేయడం ఎందుకు వచ్చింది పహారా కాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం
ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రదేశం, ప్రజా సమస్యలను తీర్చే ప్రాంతం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమ సమస్యలపై మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అనుమతి పత్రాలు వెంట తెచ్చుకొని నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు, అధికారులను కలిసి తమ సమస్యను చెప్పుకుంటారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మిగతా ప్రాంతం ఎలా ఉన్నా సచివాలయంలోని 2వ అంతస్తులో మాత్రం టైట్ సెక్యూరిటీ ఉందట. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లోర్ కూడా అంతగా సెక్యూరిటీ లేదని, 2వ ఫ్లోర్లో మాత్రమే బందోబస్తుందని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సచివాలయం 2వ ఫ్లోర్లో ఆర్థిక మంత్రి, ఆ శాఖ కార్యదర్శి ఉంటారు. వారి ఛాంబర్ల వైపుకు ఎవరూ వెళ్లకుండా ఎర్ర రిబ్బన్తో కూడిన బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను పహారాగా పెట్టారు. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయించుకుందనేందుకు వస్తుంటారు. వారిని అడ్డుకోవడానికే ఇంత పెద్ద వ్యవస్థను పెట్టారట. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఛాంబర్ల వైపు కాంట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంగా ఏర్పాటు చేశారు. ఇదంతా చూసి కాంట్రాక్టర్లు కంగుతింటున్నారు. బిల్లుల బకాయిలు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసేందుకొస్తే ఈ అప్రకటిత నిషేధం ఏమిటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లుల క్లియర్ కోసం రోజూ ఆ ఫ్లోర్కు వెళ్తున్నారట. దాంతో వారిని అడ్డుకోవడం రోజూ మామూలు అయిపోయిందట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్లకు బిల్లులే చెల్లించడం లేదట. దాంతో సచివాలయానికి రోజూ వందలాది మంది కాంట్రాక్టర్లు వస్తున్నారట. పెద్ద ఎత్తున బకాయిలుండడంతో క్యూ కడుతున్న కాంట్రాక్టర్లను అడ్డుకునేందుకే ఈ కట్టడి అని చెబుతున్నారు. మరోవైపు సచివాలయానికి వచ్చే సందర్శకులను పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారట. సందర్శకుల వెంట అనుమతి పత్రాలున్నా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మీరెవరు, వచ్చిన పనేంటి అని ఆరా తీస్తున్నారట. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగ విరమణ చేసిన వారు, పెన్షన్ రావడం లేదని వృద్ధులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ వచ్చే గూడు లేని అభాగ్యులు, ఇలా వివిధ పనుల కోసం నిత్యం ఎంతో మంది సచివాలయానికి వస్తుంటారు. అందున 2వ అంతస్తులో ఉన్న ఆర్థిక మంత్రి ఛాంబర్ కు వెళ్తుంటారు. అయితే అక్కడ మంత్రి ఛాంబర్లోకి గాని, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోకి గాని ఎవరినీ వెళ్లనీయటం లేదట. అక్కడ అనధికారిక నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మంత్రి ఛాంబర్, ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీల వైపు 2 అడుగులు కూడా వేసే వీలు లేకుండా తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు 3 బారికేడ్లను ఏర్పాటు చేశారు. ధర్నాలు, నిరసనలు తెలిపే చోట్లలో మాదిరిగా ఆ బారికేడ్లను ఎరుపు రంగు రిబ్బన్లతో ఏర్పాటు చేసి పహారాగా సచివాలయం సెక్యూరిటీ విభాగానికి చెందిన పోలీసులను పెట్టారు. ఇప్పుడు ఈ తీరు చర్చనీయాంశమవుతోంది. దరఖాస్తుదారులు ఎంతో మంది గుండెల నిండా ఆశలను నింపుకొని వస్తుంటే 2వ అంతస్తు దగ్గర పోలీసులు పహారా ఆ ఆశల్ని బారికేడ్ల వద్ద తొక్కి పెడుతున్నారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఓ జాతీయ సంఘానికి చెందిన రాష్ట్ర విభాగం ప్రతినిధులు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడానికి సచివాలయానికి వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకొని హడావిడి చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రతినిధి బృందాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు పంపారట. తెలంగాణలో 2.5 ఏళ్లుగా వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో ఆర్థిక మంత్రి ఛాంబర్, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్ కు వచ్చే సందర్శకుల్లో వీరే ఎక్కువగా ఉంటున్నారట. ఏళ్ల తరబడి తమ బిల్లులను పెండింగ్ లో ఉన్నాయని వెంటనే క్లియర్ చేయాలంటూ సదరు కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో సచివాలయానికి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో అక్కడే తీవ్ర నిరసన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఒక్కసారి కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బిల్లులు మంజూరు చేసేందుకు పర్సంటేజీలు అడుగుతున్నారని, ఒప్పుకోకపోతే మంజూరు చేయకపోవడంతో అప్పట్లో సంచలనం రేపింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సచివాలయంలోనే ధర్నాకు దిగారు. సందర్శకుల్లో కొందరు ఇతర మంత్రుల పేషీల ద్వారా పేర్లు, వాహన నంబర్లు, ఇతర వివరాలు నమోదు చేయించి నేరుగా 2వ అంతస్తుకు వస్తున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ ఏర్పడుతోంది. అయితే ఎవరినీ లోనికి అనుమతించకపోవడంతో కొన్నిసార్లు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. అంతేకాదు, ఆ ఫ్లోర్లో తాగునీటి సౌకర్యం కూడా లేదట. సందర్శకుల్లో ఎవరైనా వాష్రూమ్కి వెళ్లాలని చెప్పినా ఆ వైపు అనుమతించడం లేదని టాక్. దీంతో 3వ అంతస్తుకో, కింద మొదటి అంతస్తుకో పరుగులు పెట్టాల్సి వస్తోంది. సచివాలయంలోని మిగతా 5 అంతస్తుల్లో లేని విధంగా 2వ అంతస్తులో అమలవుతున్న అప్రకటిత నిషేధం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంపై ఆర్థిక శాఖ మంత్రి దృష్టి సారించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. సమయానికి తమ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని కోరుతున్నారు.
సందర్శకులే కాదు, ఒక్కొక్కసారి మంత్రులకు కూడా ఈ తిప్పలు తప్పటం లేదు. సచివాలయం 2వ అంతస్తులో దక్షిణం వైపు ఆర్థిక శాఖ మంత్రి, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లుండగా, అదే అంతస్తులో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్ ఛాంబర్లు, ఆ శాఖల పేషీలున్నాయి. వాకిటి, వివేక్ ఛాంబర్ల వైపు వెళ్లాలంటే సాధారణంగా దక్షిణం వైపు లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ మీదుగానే వెళ్తారు. అయితే అక్కడ బారికేడ్లు ఉండడంతో సమస్య ఎదురవుతుంది. దీంతో మొదటి అంతస్తుకు లేదా 3వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి మరో లిఫ్ట్ ద్వారా వాకిటి, వివేక్ ఛాంబర్లకు వెళ్లాల్సి వస్తోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయరు, పెన్షన్ పెంచరు, రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ అందించరు. మరి రాష్ట్ర ఖజానా అంతా ఎక్కడకు తరలి వెళ్తుందని సచివాలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దాంతో బట్టిని కలిసేందుకు ఎవరు వస్తున్నారు? కాంట్రాక్టర్లు, సందర్శకులే వస్తున్నారా, లేదంటే మరెవరైనా ఇతరులు వస్తున్నారా అని ముఖ్య నేత ఆరా తీస్తున్నారట. వారి వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారట. దాంతోనే సెక్యూరిటీని టైట్ చేశారని కూడా గుసగుసలాడుతున్నారు. తెలంగాణలో సాధారణ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ టీ కాంగ్రెస్లో మాత్రం అప్పుడే ఎన్నికల టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమంటూ రేవంత్ రెడ్డి బిగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి అంశంపై కూడా క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లీడర్షిప్లోనే జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అంటే మహేష్ గౌడ్కు మంత్రి పదవి లేనట్టేనా? ఆయన కాంగ్రెస్ చీఫ్కే పరిమితమా? త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు మంత్రి పదవి ఖాయం. ఇన్నాళ్ళు ఇదే మాట వినిపిస్తూ వచ్చింది. అధిష్టానం ఖరారు చేసిన లిస్టులో ఆయన పేరు ఉందన్న వార్తలు గాంధీ భవన్లో జోరుగా ప్రచారం జరిగాయి. కొత్త టీపీసీసీ చీఫ్ పదవికి పైరవీలు జరుగుతున్నాయన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అదంతా ఏం లేదనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మహేష్ గౌడ్ నాయకత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు అయిపోయే వరకు టీపీసీసీ చీఫ్గా మహేష్ గౌడే ఉంటారని కూడా సంకేతాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం టీపీసీసీ చీఫ్గా 3 ఏళ్లు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువ ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. మరికొన్ని సందర్భాల్లో పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల మహేష్ కుమార్ గౌడ్కు క్యాబినెట్లోకి తీసుకుని ఆ పదవిని మరొకరికి ఇవ్వనున్నారన్న టాక్ నడిచింది. దీనిని మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరో ఏడాదిలో ఆయన పదవీకాలం ముగుస్తుంది. కానీ అంతకంటే ముందే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టును మరొక కీలక నేతకు ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి గ్యాప్ ఉందనే గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారట. వచ్చే జనరల్ ఎలక్షన్స్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని ఇటీవల ఒక బహిరంగ సభా వేదికగా మరోసారి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా తాను ఇద్దరి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు గతంలో పీసీసీగా డిఎస్, సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లుగానే పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా తన నాయకత్వంలో తెలంగాణలో సెకండ్ టైం పవర్లోకి వస్తామని చెప్పుకొస్తున్నారు రేవంత్. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేస్తూ ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్ పదవి మార్పుపై వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. టీపీసీసీని పూర్తిగా వెనకేసుకు వస్తూ మహేష్ కుమార్ గౌడ్పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటే వారి మధ్య ఏదో ఉందని, అది బయటకు రావటంతోనే కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదనేది సంకేతాలు ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు లైన్ క్లియర్ అయిందనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ విషయంలో ఓపెన్ డయాస్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారని కూడా అంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు పంటను అమ్ముకోవటానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. కానీ పంటలు కోతకు వచ్చి ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్న కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవటమూ లేదు. ఇదే అదునుగా భావించిన ఓ వేబ్రిడ్జ్ కాంటా పేరిట వడ్ల కొనుగోలు దందాకు తెరలేపారు. మేము చెప్పిందే ధర అనే పరిస్థితికి వచ్చారు. ఇచ్చింది తీసుకో లేదంటే పో అనే విధంగా మాట్లాడుతున్నారట. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురి అవుతూనే ఉన్నారు. ఒకవైపు కల్తీ విత్తనాలతో మోసం చేస్తుంటే మరోవైపు మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వాలు కాలం గడుపుతున్నారు. ఇదే అదునుగా మధ్యవర్తులు మరింత మోసానికి తెగబడుతున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని ఓ వేబ్రిడ్జ్ కాంటా పేరిట వడ్ల కొనుగోలు దందాకు తెరలేపారు. తాము చెప్పిందే ధర అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇచ్చింది తీసుకో లేదంటే పో అనే విధంగా మాట్లాడుతూ క్వింటాకు 600 రూపాయల వరకు తక్కువగా ఇస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్కు 2369 చెల్లిస్తుంది. ఈ వేబ్రిడ్జ్ కాంటా వద్ద మాత్రం కేవలం 1780 నుంచి 1820 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇందులోనూ 1010 వడ్లకు ఒక విధంగాను, ఒక్క పోస 2 పోసల వడ్లకు మరొక విధంగా చెల్లిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో రైతులను మోసం చేస్తున్న అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడటం లేదట. అంతేకాదు వడ్లను కొనుగోలు చేయడానికి వేబ్రిడ్జ్కు ఎలాంటి అనుమతులు లేవు. అయినా కొనడంపై విమర్శలొస్తున్నాయి. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శలొస్తున్నాయి. అంతేకాదు అధికారుల మధ్య ఉన్న లోపం రైతులకు శాపంగా మారిందని అంటున్నారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వేబ్రిడ్జ్ కాంటా నిబంధనలుంటాయి. రెవెన్యూ, సివిల్ సప్లై ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు జరుగుతుంది. ఎటువంటి మోసాలు జరగకుండా పోలీసు వ్యవస్థ చూస్తోంది. ఇంత మొత్తంలో అధికార వ్యవస్థ ఉంది. అయినప్పటికీ వేబ్రిడ్జ్ కాంటా వద్ద వడ్ల కొనుగోలు చేస్తున్నారంటే అధికారుల సమన్వయ లోపం అందుకు కారణమని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు ఈ వేబ్రిడ్జ్ ఉన్నది ఎక్కడో కాదు, అమ్మనబోలు నుంచి మోత్కూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే జరుగుతుంది. కానీ నిత్యం అధికారులు అటువైపుగా వెళ్తూనే ఉంటారు. అయినా కన్నెత్తి చూడటం లేదు. దీనిని బట్టి చూస్తే అధికారులు ఆ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వేబ్రిడ్జ్ కాంటా వద్ద గత 2-3 ఏళ్లుగా ఈ దందా నడుస్తోందట. దీనిని ఆసరాగా చేసుకున్న నిర్వాహకుడు గతంలో తూకంలో మోసాలు జరిపాడనే ఆరోపణలున్నాయి. క్వింటాకు 5 నుంచి 6 కేజీల వరకు తూకంలో తేడాలున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కాలంటా వద్దకు వెళ్లి హడావిడి చేసి అంతటితోనే వదిలేశారు తప్ప ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యమే తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమను మోసం చేస్తున్నారని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముడుపులు దండుకొని ఆయనపై కేసులు నమోదు చేయకుండా వదిలేశారన్న ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నల్గొండ జిల్లాలో రైస్ మిల్లుల కుంభకోణం జరుగుతున్న వేళ ఇలాంటివి మరింత కలవరపెడుతున్నాయి. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ లైవ్.